ये झूठ नहीं सीरियसली बता ఒకసారి చేస్తాను ఎందుకంటే మీకు తెలుసు నా స్లీపింగ్ టైమ్స్ అండ్ రిమైనింగ్ సో అది అండ్ ముందుకు వెళ్తే హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసరికి నేను ఈ వీడియోలో రాత్రంతా నేను చదివాను అనమాట. టైం ల్యాబ్స్ కూడా పెట్టేశాను. తర్వాత మార్నింగ్ అయితే టైం 5:30 సంథింగ్ అలా అయింది. సో ఎట్ ద సేమ్ టైం నా ఫ్రెండ్ కూడా వచ్చిందనమాట. సో ఇంకా మేమిద్దరం కలిసి యాక్చువల్లీ సండే, సో దట్స్ వై ఏదైనా వ్లాగ్ చేద్దాము అని అనిపించింది. సో దట్స్ వై నేను ఎలాగో నైట్ నా షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నాను కాబట్టి ఇంకా వెళ్దాము వ్లాగ్ చేయడానికి అని వచ్చేసామన్నమాట. అండ్ నేను జస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా దగ్గరలో మాకైతే ఏమైనా తినేసి సింధ్ పార్క్ అని ఉంది, అక్కడ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తే మీకు ఢిల్లీలో లైఫ్ ఎలా ఉంటుంది అని ఒక ఐడియా వస్తుందని నేను నా ఫ్రెండ్ అయితే వెళ్ళామన్నమాట. సో దట్స్ ఇట్ గైస్. సో ఫేస్ వాష్ లైట్గా నోరు కూడా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు వెళ్ళి టిఫిన్ చేస్తాను. అండ్ మీరేం అనుకోకండి లైక్ బ్రష్ చేయలేదు అని. నేను యాక్చువల్లీ నైట్ ఎక్కువ మెలుకొని ఉండటం అలవాటు కదా. సో నేను పడుకునే ముందు కూడా బ్రష్ చేస్తాను, అంటే డైలీ 2 times చేస్తాను. ఇన్ ద సెన్స్ ఆఫ్ ప్రతి ఒక్కళ్ళు 24 hours ఒకసారి చేస్తే నేను ఎవ్రీ 12 hours ఒకసారి చేస్తాను. ఎందుకంటే మీకు తెలుసు నా స్లీపింగ్ టైమ్స్ అండ్ రిమైనింగ్. సో అది అండ్ ముందుకు వెళ్తే హోరీ ఠీకే. హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చదివేసి 5:30 అరౌండ్ అలా వస్తుంది. సో లైట్గా ఆకలేసినట్టు అనిపించింది అనమాట. సో అందుకని వ్లాగ్ చేద్దాము అని మాకు ఇక్కడ ఒక సింధ్ పార్క్ అని ఉంటది. సో సింధీ పార్క్ అంటారు ఇక్కడ. మీరు వివేకానంద్ పార్క్ అన్నమాట. సో ఇక్కడ విజువల్స్ ఎలా ఉంటాయో ఏంటో అవి మీకు చూపిస్తే బాగుంటది అని. లైక్ ఇక్కడ నాకు నచ్చేది ఏంటంటే సీనియర్ సిటిజన్స్ అనమాట. వీళ్ళు ఒక యూనియన్ గా ఉండి యోగాలు, మెడిటేషన్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో మనం కూడా ఫ్యూచర్ లో మన కమ్యూనిటీ అలా కూడా మనం బిల్డ్ చేసుకుంటాం కదా. అక్కడ వీళ్ళలా మనం కూడా ఉంటే లైక్ ఒక లోన్లీనెస్ అలాంటివి మనం అవాయిడ్ చేసేస్తాం అనమాట. సో అందుకని నేను నా ఫ్రెండ్ కూడా వచ్చింది. యాక్చువల్లీ తిని మార్నింగ్ షిఫ్ట్ చదివేది, నేను నైట్ అంతా చదివాను. బట్ ఎలాగో వచ్చింది కదా అని లైట్గా నైట్ అంతా నేను చదివేశాను కాబట్టి నేను ఇప్పుడు ఒక రౌండ్ తిరగాలి అనిపించింది. సో టైం వేస్ట్ చేయకుండా తింటాం కానీ బయటకు వచ్చాం. బట్ ఇంకా ప్రాపర్గా టిఫిన్ ఎక్కడ లేదు. ఇంకో 30 minutes సంథింగ్ అలా పడుతుంది అనమాట. సో ఈ లోపల రికార్డ్ చేసుకుంటే బాగుంటుంది కదా అని నేను ఇద్దరం వచ్చేసాను. సో మీరైతే చూడొచ్చు మమ్మల్ని ఇద్దరినే కాకుండా. సో ఫస్ట్ టైం ఇలా పబ్లిక్లో తీస్తున్నాను, మీరు జస్ట్ వెనకాల నుంచి చూడండి. ఎందుకంటే మనం డైరెక్ట్గా టార్గెట్ చేసి అలా చూపిస్తే కొంతమంది షైగా ఫీల్ అవుతారు. అండ్ మనం ఏం పర్మిషన్స్ అవి ఇవి ఏం తీసుకోలేదు కదా, సో బాగాలేదు. అండ్ దట్టు నేను మైకు మర్చిపోయాను అనమాట ఈరోజు. అందుకని జస్ట్ ఇలానే వచ్చేస్తున్నాను. మీరు జస్ట్ చూడండి చాలు. बट यू नो ऐसे थोड़ा मुझको भी अच्छा लगा. ఇక్కడ ఢిల్లీలో పిల్లులు అయితే ఇలా ఉంటది, మీరు చూడొచ్చు. భయపడట్లేదు ఏంటిది. ఢిల్లీలో పిల్లులు ఇలా ఉంటది. యాక్చువల్లీ మన సైడ్ బ్రీడ్ కొంచెం వేరే, బట్ నేను ఇలాంటి పిల్లల్ని చూడటం చాలా రేర్ అనమాట. మీరు సైడ్ లో చూసుకుంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. యాక్చువల్లీ నేను లాస్ట్ 1 year మానేశాను. బట్ చాలా మంది వచ్చేవాళ్ళు. బట్ ఈరోజు ఎందుకు కొంచెం తక్కువే కనిపిస్తున్నారు. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ రీజన్. భాగో The proper school spent that is proper running track outside. Here walking track. बहुत अच्छा लग रहा है. पूरा रात पढ़ लिया हूँ ना बैठ के, अभी वॉकिंग कर रहा हूँ, थोड़ा अच्छा फील हो रही. हाँ
That means you आपको पता है just ना? finish. Good. No. I'm proud of you, my son. Uh, ये वो क्या बोलते एक्सरसाइज हाँ. అండ్ నేను అవుట్డోర్ ఎక్విప్మెంట్ చేసేవాడిని అని చెప్పాను మా ఫ్రెండ్స్కి చాలా మంది. సో వాళ్ళకి తెలీదు, జస్ట్ మీకు చూపిస్తాను. సో అవుట్డోర్ ఎక్విప్మెంట్స్ ఇలా ఉంటుంది, ఇది చేసుకోవచ్చు. क्या आप करेंगे क्या कुछ? दिखाओ लोग को कैसे करेगा कैसे. नहीं वो एक्चुअली अलग अलग होना चाहिए, वो खराब हो गई. సో నా గురించి అయితే మీకు తెలుసు అనుకుంటావా, నేను పుల్లప్స్ అవి ఇవి చేస్తాను. సో చేద్దామా వద్దా? अब जस्ट ये पकड़ के जस्ट वैसे दिखाओ मुझे. मैं ऐसे पकड़ो हाँ ऐसे पकड़ लो, मैं वहाँ जाके पुलअप्स करता हूँ. जस्ट लाइव में उन लोग देखेगा. ऐसे पकड़ो हाँ मुझे दिखाओ. बैक साइड क्या करा रहे हो यार आ रहा हूँ फोकस. नो बैक लाइट पे इतना फोकस मत डालो बस, हाँ क्योंकि ठीक है रे बाबा वीडियो वीडियो जब बनाएगा ना तब ज्यादा करेगा तो मजा आएगा. बस ये गिर ना जाए ये सुपर मनो बट प्रैक्टिस तो चाहिए. नहीं इतना रिस्क नहीं ले लेता. यहाँ करो बैक साइड कीजिए యాక్చువల్లీ ఈ మధ్య నేను చేయట్లేదు, సో ఎందుకు రిస్క్ చేయడం. అప్పటికే చూడు ఎలా అయిపోతుందో. ఏమైతే ఇది చేస్తుంది. ఆ ఎక్సర్సైజ్ వచ్చేసరికి సైడ్ కొలెస్ట్రాల్ ఉంటది కదా, పొట్ట చుట్టూ పేరుకున్న కొలెస్ట్రాల్, సో అది తగ్గుతుంది. क्या करेगी क्या? और करना है मुझे नहीं चाहिए, आप करो. चलो फिर. हाँ अभी तो मैंने मुझे तो खाना भूख लग रही, बट डेली आएगा तो अच्छे. मैं जिम जाने का प्लानिंग कर रहा हूँ, लेकिन टाइम टाइम ये थोड़ा टाइम दिक्कत. बेस्ट है बट इस साइड से चलेंगे. योर रूटीन एक नाइट स्टडी से हाउ दिस एक्चुअली लंच टाइम पे जाओ देख रहा हूँ मैं, लाइक अभी मेरा स्केड्यूल प्लस ये क्या लाइब्रेरी भी करना है, एट द सेम टाइम जिम भी, पैसा भी देखना चाहिए. like gym fees how much 3000 वो 1500. oh this little price मेरा पास तो इतना तो है. సో వెనకాల వచ్చేసరికి స్టూడెంట్స్ వీళ్ళు పిల్లలు ఆడుకోవడానికి అయితే ఉంది. అండ్ ఇది ఈ ఎక్విప్మెంట్స్ కూడా నేను ఇంతకు ముందు చేశాను, ఈ మధ్య ఏం చేయట్లే. शुक्र बना अभी तो कम लोग हैं तो थोड़ा अफोर्ड लग रहा होगा अभी और आएगा पूरा क्राउड हो जाएगा हाँ रियली टाइम टू 7 o'clock outside भी inside యాక్చువల్లీ మన తెలుగు వాళ్ళు కూడా ఇక్కడ ఆడతారు, బట్ నాకు అంతగా టచ్ లేదు ఎవరితోనూ. लेकिन सेल्फी स्टिक रहे तो ना प्रॉपर व्लॉगर जैसे दिखता हूँ. next day सब सब्सक्राइब सब सब्सक्राइब करेगा ब्रो मैं भी आता हूँ पार्क बॉल दे दो उनको. तो यहाँ पे वो देखो एक्सरसाइज स्टार्ट हाँ दिखाएंगे. कितने राउंड ఇది ఇన్నర్ లైన్ అన్నమాట. మనం ఫస్ట్ వెళ్ళిన దారి పక్కన ఇది ఇన్నర్ లైన్. పక్కన చూసుకుంటే వాళ్ళు చేస్తా ఉన్నారు. कैसे हाँ अंदर से चलो. कितना टाइम लग रही पूरा रिकॉर्ड होने अभी तक है? शायद अप्रॉक्स. बंद तो रहेगा नहीं बंद तो नहीं किया हूँ. एक बार चेक करो ना नहीं नहीं बंद बंद क्यों होएगा?
वही से रिकॉर्ड कर रहे हैं क्या? नो, वो तो हो जाएगा। वीडियो बना रहे हो? हाँ नहीं, जस्ट नॉर्मल ब्लॉगिंग। क्या बोल रहे हो? तो दे थिंक कि आप गाली दूंगा। नहीं, वो थोड़े फन मूड में थे, गाली नहीं थे, वो इंफॉर्मेशन ले रहे थे किस चीज कि का? वो ही थॉट कि वो कुछ- जो बड़े यूट्यूबर होते हैं ना, हम्म। वो ऐसे मॉर्निंग टाइम पे आके वीडियोस बनाते हैं, वो वैसे। बट आपको बोलना चाहिए, यस आई एम अ स्टूडेंट ब्लॉगर एंड मैं वो आर्यन का पूरा चीज का नहीं, वीडियो बना आपको पता है ना, ये मेरा पहले ही ऐसे लाइक लेके घूम रहा। गेंदा। बट कोई पूछेगा तो वैलिड बोलना चाहिए, यू आर राइट। नहीं, व्हाट योर एम? बिकम बिग यूट्यूबर ना, फेमस यूट्यूबर। नो, ये तो डेली लाइफस्टाइल दिखा रहा हूँ बस तो लोगों अरे को। बाबा, ये भी तो फेमस तो है। ये इस साइड से जाके खत्म कर देंगे। चलेंगे ना, आपको क्या घूम। नहीं चलो, पढ़ना भी है। సో టైము వచ్చేస్తుంది లైక్ అంతా 6:30। तो నేను జస్ట్ रिकॉर्ड చేస్తున్నాను बट वाओ, यहाँ से एक्चुअली अभी आ रही धूप, इसलिए अच्छा लग रही मुझे। 10 मिनट हुआ। సో ఇది వచ్చేసరికి మెయిన్ సెంటర్ ఏరియా అనమాట। क्या अब आपको भी दिखाना चाहिए। हाँ, आई हैव नो प्रॉब्लम एक्सेप्ट योर फ्रेंड। हाँ, मुझे तो घंटा भी फर्क नहीं है, कौन जो भी बोल ले। ये क्या गाली तो नहीं है ना, घंटा फर्क नहीं। इट्स काइंड ऑफ थोड़ा सा बस रूड रूड नहीं एक्चुअली। ये तो ईगो वाला एटीट्यूड वाला बिहेवियर। हाँ, సో మీరు పావురాల్ని చూసుకోవచ్చు। कम కొంచెం జూమ్ ఖర్చు, వీటికి ఫుడ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు। సో చూస్తూ చూస్తూనే हाँ, यहाँ पे अच्छी पिक आई है। एक बार ऐसे करो क्या, बहुत सारे उड़ेंगे वीडियो बनाओ। नहीं डिस्टर्ब कर रही है। अभी देखो मेरा फ्रेम, मैं एक्चुअली वाइड एंगल से नॉर्मल एंगल अच्छा। तो यही थोड़ा देर यही बैठे हैं, नहीं चलेंगे। हम यही बैठते हैं ना। సో మొత్తానికి వచ్చాము। యాక్చువల్లీ మైక్ తీసుకురాలేదు, ఐఫోన్ మహిమ ఎలా రికార్డ్ చేస్తుందో ఏంటో। బట్ మీలో ఎవరైనా ఇక్కడ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి। మన ఇది ఓఆర్ఎన్ సింధి పార్క్, ఇక్కడ వచ్చేసరికి క్యా దేఖ్ ఎక్కడికో తీసుకెళ్తుంది। नहीं बंद कर दिया। క్యూ अरे क्लीन कर दिया से, बट इसको क्लीन कर दिया ना। ఏమంటుంది, చెప్పులు తీసేసి నడువు అంటుంది, ఫీల్ అవ్వాలంట। సో మనం చెప్పులు తీసేసాము, వైడ్ యాంగిల్లో సెట్ చేస్తాం। ఈమె పొలం పనులు ఏం చేయలేదు, అందుకని నార్మల్ గా నడిచినా ఫీల్ అవుతుంది, అది ఇది అంటుందిలే అని తీసుకొచ్చి మిర్చి బస్తాలు తొక్కిస్తే అప్పుడు ఫీల్ ఉంటది। पुशअप करो, मैं बताऊँ तो। नहीं अभी मुझे मन नहीं कुछ करने का, मैं ऐसे ही आ गया। సో మీరు చూసుకోవచ్చు లైక్ ఎలా ఉంటుందో ఏంటో। ఈ ప్లాంట్ నేమ్ మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి। ఇంత బాగుంది, అమ్మాయిల అమ్మాయిల మనసులాగా చూడటానికి చాలా బాగుంటది, బట్ టచ్ చేసామనుకో ఐస్ పడేస్తుంది। చాలా దూరంగా ఉండాలి అమ్మాయిలతో, నీ ఇష్టం। ఓకే, रुक जाओ, इधर देखो। ये दोनों में अच्छा नहीं रहेगा, एक में अच्छा रहेगा, दोनों में तो नहीं चाहिए। సో అమ్మాయిలతో పెట్టుకుంటే తెలుసు కదా, ఇలా చెవులో పువ్వు పెట్టేస్తారు। సో ఎప్పుడు నమ్మకండి, ఎందుకంటే ఈ పువ్వు పోయినట్టు అమ్మాయిలు కూడా పోతారు। సో Look, ముజే నై చాహియే। ఈ అమ్మాయిలు ఈ పువ్వులు చీరలు గాజులు ఎక్కడైనా కనిపిస్తే చాలు ఇంకక్కడే ఉండిపోతారు। ये मेरे को भी तेलुगु सिखा रही थी ना, रियान में तेलुगु। తెలుగు थोड़ा टफ है बट ओके, धीरे धीरे। कॉम्बिनेट हो रही है तेलुगु पीपल के साथ काम। सी यह तो सिर्फ मैं अकेला हूँ आपको तेलुगु वाला फ्रेंड, इसलिए वो भी कभी कभी हफ्ते में एक बार मिल रहे हैं तो बहुत ये झूठ नहीं, सीरियसली बता।
वॉइस भी डाल। हाँ नो, वॉइस तो रिकॉर्ड होएगा ये, क्योंकि मुझे वॉइस को ओवर वो सॉन्ग या किसी और चीज से సో నా ఫేవరెట్ స్పాట్ వచ్చేస్తుంది, నేను వస్తే ఆగనని మీకు తెలుసు. సో आप यहाँ ऐसा पकड़ लो, एंगल पूरा बिगाड़ दूंगी, देख लेना। अच्छे से देखो, आप देख सकते. क्या సో ఇది నా ఫేవరెట్ స్పాట్. రికార్డ్ ఓరిని యాక్చువల్లీ ఏం తినలేదు నేను. क्या है, मेरे को कैमरा मैन बना दिया, कैमरा वूमेन। क्या अच्छा नहीं दिख रही क्या? अच्छा आ रही है, अच्छा आ रही है। एक्चुअली मेरा पास एनर्जी नहीं, फिर भी कर रहा हूँ बस सब्सक्राइबर्स एंड ऑडियंस के लिए, बट इतना रिस्क तो नहीं लेना है. कम चलो चलो चलेंगे. वो कैमरा वूमेन बना दिया। कैमरा वुमन नहीं है. कैमरा But- मैन कह ले सकती ना, हम लोग नहीं कर पाएंगे। हाँ, तेलुगु में तो एक मूवी है, सुनो भी लगा। कैमरा मैन गंगा तो राम बाबू, कैमरा मैन दीपा से श्रीराम. I miss you. ఏ ఇక్కడే మనం సోషల్ సర్వీస్ చేయాలి. నై కహా స్టే డాలింగ్. సో ఎవరో తాగేసి బాటిల్ ని ఇక్కడ పగల కొట్టేశారు. మనం ఇప్పుడు సోషల్ సర్వీస్ చేస్తున్నాం. यहाँ पे नहीं అట్లీస్ట్ एक సైడ్ తో రख सकते ना. మాకు స్పెసిఫిక్ గా ఎక్కడ పెట్టాలో తెలియదు, సో అందుకని ఇక్కడ పక్కన కనిపించేలా పెట్టేస్తున్నాను. అదే కింద ఉంటే దెబ్బ తగిలిద్ది కదా. ఓకే, యాక్చువల్లీ అమ్మాయిలతో చేపించాలి. इसका ये आपका दोस्त ही इसलिए घूम रही है. डॉगीज भाई कम हाँ, सो ये वीडियो అయితే ఇంతే. क्या मार्केट भी दिखाएंगे क्या? बहुत तक आप दिखाएंगे. दिखा सकते हो। సో ఇప్పుడు ఈ సింధ్ పార్క్ కి ఆపోజిట్ నుంచి మనకి ఒక మార్కెట్ అనేది ఉంటది ఈడ. మీరు ఇక్కడ ఓఆర్ఎన్ లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఈ మార్కెట్. Fruits market. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఆల్సో, నాట్ ఓన్లీ ఫ్రూట్స్. Small market. సో మీరు చూసుకోవచ్చు, మీకు కనిపిస్తుంది. मैक्सिमम కొంచెం తక్కువకే దొరుకుతుంది. मैं तो यहाँ से कभी नहीं लिया हूँ. Really? हाँ. ये सोचो ना, 2 years से फर्स्ट टाइम आप विजिट कर रहे हो। नो नो, विजिट तो किया हूँ बट नहीं लिया हूँ. बस एक बार ऐसा कुछ, वो भी फ्रूट्स लिया हूँ. वेजिटेबल्स तो मैं थोड़ा फ्रेश रहता है, बट थोड़ा सा ऑनलाइन में थोड़ा उससे लो पे मिल जाएगा। మీరు చూసుకుంటే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ కదా, సో మార్కెట్స్ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నారు స్లోగా. ఎర్లీ మార్నింగ్ వస్తే మనకి డబ్బులు ఏం తగ్గించర్లే, కానీ అట్లీస్ట్ లైక్ కొంచెం ఫ్రెష్గా దొరికే ఛాన్సెస్ ఉంది. వచ్చి కొంతమంది ఫ్రెష్ సెర్చ్ చేసి మరీ తీసుకుంటారు కదా, సో అలాగా. సో ऐसे एंड कर दे रहा हूँ, बहुत लेंथी भी हो जा रही है शायद. సో ఈ రోజుకైతే ఇది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. నేను ఎక్కువగా అడగను. అండ్ నా పక్కన ఉన్న అమ్మాయితో లైక్ ఇంకెక్కడైనా ప్లానింగ్ చేస్తే మటుకు తప్పకుండా తీస్తాను. ఈమెకైతే ఐ థింక్ అంతగా షై ఏం లేదు, చాలా ఓపెన్ మైండెడ్. సో రిమైనింగ్ చూసి మాట్లాడుకుందాం. బాయ్.